13, 14 వాక్యాలు. నా అంతరంద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను అల్లు చెప్పండి సార్ గట్టిగా. ఇక్కడ కింద చూడండి. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమై, దేవా నీ తలంపులు నాకెంతో, వాటి మొత్తం ఎంత గొప్పది. చాలండి ఒకసారి అల్లు చెప్పండి సార్ గట్టిగా. ఇక మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి. ఇక్కడ భక్తుడైన కీర్తనకారుడు ఓ మంచి పాట రాసి ఆకాశమందున్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నువ్వు నన్ను కలగచేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. తెలిసి ఉన్న సంగతులు అనే టాపిక్ మీద మనం ఒక 3 విషయాలు ధ్యానం చేద్దాం. మొదటి 3 వాక్యాలు మనం చదువుకున్నాం. కీర్తనకారుడు అంటే, అయ్యా నీవు నన్ను కలగచేసిన విధము చూడగా నాకు చాలా భయము ఆశ్చర్యం కలుగుతుంది. వాస్తవానికి ఈ మాట యాజ్ ఈజ్గా మన మోసెస్ అనేది సెట్ అయిపోద్ది అంతే. దేవుడు ఆయన కలగచేసిన విధం చాలా ఆశ్చర్యం. అంటే కొత్తగా ఏమైనా చేసాడా పాస్టర్ గారు అని అనేరు. మొత్తానికి మనకున్నన్ని శరీర అవయవాలు ఆయన ఒకటి తక్కువ, ఒకటి ఏం లేదు ఆయనకి, ఒక కుండి లేదా, ఒక కిడ్నీ లేదు, ఒకదాంతో తిరిగేస్తాడు అన్ని హాస్పిటల్, ఒకదాంతోనే లైఫ్ అంతా నడిపించేస్తాడు, ఆ ఒక్కదాంతోనే ఎన్ని చేసేస్తున్నాడు. అంటే నీవు నన్ను కలగజేసిన విధం చూస్తే నాకు చాలా భయము చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్పమంటావా, నీ కార్యములు చాలా ఆశ్చర్యకరములని నాకు బాగుగా తెలిసి ఉన్నది అంటానండి. నిజమేనండి. మనుషులందరి ఎడల నేను ప్రకటించుతున్న యేసుక్రీస్తు కార్యాలు చాలా ఆశ్చర్యం. మన పరిస్థితులు చూసినప్పుడు, మన జీవన విధానం చూసినప్పుడు మనకు కూడా కొన్ని సందర్భాల్లో భయం పడుతుంది, ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అరే నా పరిస్థితి ఇలా ఉందేంటి, నా జీవితం ఇలా ఉందేంటి, నా కుటుంబం ఇలా ఉందేంటి, నా వ్యక్తిత్వం ఇలా ఉందేంటి అని మనకే కొన్నిసార్లు భయం పుట్టడం, మన జీవితం మనకే చాలాసార్లు ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. అయితే ఆకాశమందున్న దేవుడి గురించి ఈ భక్తుడు అంటాడు, నాకు పరిస్థితులు ఎన్నున్నా నా గుండె నిండా ఒక ధైర్యం ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు నా ఎడల ఆశ్చర్యమైన కార్యం చేయగలిగిన దేవుడు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ రాత్రి మీరు నమ్మండి, నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు వెంబడించుతున్న దేవుడు, నీవు ప్రేమించుతున్న దేవుడు అందరూ కాదని, యేసు ఒక్కడే నాకు చాలని ఆయన మార్గంలో నడిపించబడుతున్నావే, ఆయన ఎవరయ్య అంటే నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ జీవితం ఎడల ఆశ్చర్యమైన కార్యములు చెయ్యగలిగిన దేవుడు ఆయన. ఆమెను సరే గట్టిగా. పరిస్థితులన్నీ ఆశ్చర్యమే. ఏదండి 2 కిడ్నీలు ఉన్నవాడే బాగా ఆరోగ్యంగా ఉండడం కష్టమైపోతున్నాయి ఈ రోజులో. ఒక్కదాంతో లింగులింగమంటూ జీవితాన్ని చాలా వైభవంగా నడిపించడం అంటే దేవుడు ఆశ్చర్యమే. ఆయన ఆశ్చర్యరీతిగా నడిపించేస్తున్నాడు. శరీరం సహకరించిన, జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నా లేకపోయినా దేవుడు నడిపించే విధానం, దేవుడు తీసుకుని వెళ్ళే దారులు, దేవుడు నడిపించుతున్న మార్గాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే ఈ రాత్రి నేను ప్రకటించుతున్న యేసుక్రీస్తు నా గుండెలో పెట్టిన మాట ఏంటంటే, ఖచ్చితంగా ఈ రోజు నుంచి
దేవుడు నీ ఎడల చేసే కార్యాలు ఆశ్చర్యములు అని మీరందరూ బాగుగా తెలుసుకొందురుగాక, బాగుగా తెలుసుకొందురుగాక, బాగుగా తెలుసుకొందురుగాక. నా ప్రియమైన సహోదరులారా, మనకు తెలియాలి ముందుగా నా యేసు నా ఎడల చేసే కార్యాలు ఆశ్చర్యం. అందుకే యేసుక్రీస్తు పుట్టక మునిపే చెప్పిన మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు, ఆయన భుజముల మీద ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు. పిల్లరా, నేను ప్రకటిస్తున్న దేవుడు మనిషికి ఆశ్చర్యం కలగజేసేటట్లుగా ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాన్ని గురించి మనమే నమ్మం. మన జీవితంలో అద్భుతం జరుగుతుందని, మనం ఆరోగ్యంగా ఉంటామని, మనం ఇల్లు కట్టుకుంటామని, వివాహం జరుగుతుందని, సంతోషంగా ఉంటామని, అందరూ మనతో ఆనందంగా గడుపుతారని, ఏ సమస్యలున్నా క్షణంలో తొలగిపోతాయని, జీవితం అంతా సాఫీగా సాగుతుందని కొన్నిసార్లు మన మీద మనకే నమ్మకం ఉండదండి. మన బ్రతుకుని గురించి కానీ, మన కుటుంబాన్ని గురించి కానీ, మన పిల్లల్ని గురించి కానీ మనమే కొన్ని విషయాల్ని నమ్మలేకపోతుంటాం, అసలు నమ్మం. అయితే మనిషి యొక్క నమ్మకానికి అతీతంగా నమ్మలేని, ఇది జరగదు అనుకున్న కార్యాలు కూడా జరిగించి, అసాధ్యం అనుకున్న కార్యాలు సాధ్యం చేసి అందరి హృదయాలలో ఓ బలమైన నమ్మకం పుట్టేటట్లుగా ఆశ్చర్యమైన కార్యం చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుల్లారా, యేసుక్రీస్తు ఎవరై అంటే మనుషులందరి ఎడల ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఈ కీర్తనకు ఇలా అంటాడు, అయ్యా నా జీవితం చాలా ఆశ్చర్యం అనిపించేస్తుందయ్యా, నీవు నన్ను కలగచేసిన విధం చూస్తే నాకు చాలా భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నా తల్లి గర్భములో నేను రహస్యంగా పుట్టిన ఆనాడు, దాన్ని రహస్యంగా కల్పించబడిన ఆనాడు ఏదండి, నాకు కలిగిన ఎముకలలో ఒక్కటి కూడా నీకు మరుగై ఉండలేదు. ఎందుకంటే నేను పిండముడై ఉండగా నీ కన్నులు నన్ను చూచాడు. అయితే ఇక్కడ అంటాడు, నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. అల్లు చెప్పడం సరి గట్టిగా, అల్లు చెప్పడం సరి గట్టిగా. కింద పుట్నోట్లో లిఖితములాయను అనే దగ్గర ఒక అద్భుతమైన మాట ఉంటుంది, మీరు గమనించండి. ఒకటైనను నా అవయవములు దినదినము నిరూపింపబడుచున్నగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అల్లు చెప్పడం సరి గట్టిగా. ఒక్కొక్క అవయవాన్ని ఎక్కడ లిఖితమైందంటే దేవుని గ్రంథంలో. అంటే మనకు కూడా తెలియదు, దేవునికి అన్ని తెలుసుకొని ప్రతి అవయవాన్ని ఆయన గ్రంథంలో లిఖించి పెట్టేసినండి. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఇలా అంటూ ఉండడం బతకడం కష్టం అండి, అలా ఉంటే బ్రతకడం కష్టం అండి, అలా ఉంటే జరగడం కష్టం అండి, అలా ఉంటే ఆరోగ్యంగా ఉండడం కష్టం అండి మనం అనుకుంటాం. అసలు మనం పుట్టక మునిపే, మనం ఈ లోకానికి రాక మునిపే అన్ని కూడా ఆయన గ్రంథంలో చక్కగా లిఖించబడి ఉన్నాయి. అయితే ఒక పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మంచి మాట, మీ శరీర అవయవాలైనా మీ శరీర పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆశ్చర్యకరమైన దేవుడు మీ అందరి జీవితంలో అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరి జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించునుగాక. మీ సర్వ శరీరంలో ఆరోగ్యాన్ని, ఎముకలకు సత్తువను, నరనరాల్లో బలాన్ని ఇచ్చి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. సరే, ఈ కీర్తనకారుడు చెప్పిన మాట ఏందో, అయ్యా నీ కార్యములు ఆశ్చర్యకరములు అని ఒకసారి గట్టిగా. దేవుని కార్యాలు ఎలాంటి అంటండి, ఆశ్చర్యమైన కార్యం. మనుషులందరి ఎడలా నేను ప్రకటించుతున్న దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు. మనం ఆశ్చర్యపడేటట్లుగా, మన కుటుంబం ఆశ్చర్యపడేటట్లుగా, పిల్లలు ఆశ్చర్యపడేటట్లుగా నీ జీవితంలో కార్యం జరిగిపోతుందని, నా జీవితం ఇలా ఉంటుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామండి, షాక్ అయిపోతున్నామండి. ఇంత బాగా ఉంటుందని, ఎంత అద్భుతంగా ఉంటుందని, ఎంత స్థితిలో ఉంటామండి, ఇంత మంచి హోదా మేము కలిగి బ్రతుకుతామని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామండి అనేటట్లుగా దేవుడిని ఎడల గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ రాత్రి నుంచి ప్రారంభించునుగాక. ఇదిగో ఈ రాత్రి మనం మోజేస్తాం ఇంట్లో ప్రార్థనకు వచ్చాం కాబట్టి విశ్వాసంతో మనం కోరుకుందాం, మోజేస్ అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. నలుగురు పిల్లలు ఇచ్చాడండి, నలుగురి జీవితాలు ఆశ్చర్యకరంగా దేవుడు స్థిరపరచునుగాక, ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. ఊహకు మించిన అద్భుతం
ఈ కుటుంబంలో ప్రభు జరిగించాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే నలుగురి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు పడే ప్రయాస అంత ఇంతేమి, అట్లని వీళ్ళేం పసిపిల్లలేమి కాదు, మంచి వయసులో ఉన్నారు, యవ్వన ప్రాయంలో ఉన్నారు. ఇక అస్సలు నా దేవుడు ఆలస్యం చేయకుండా, సందేహమేమీ లేకుండా ఉన్నత స్థితిలో నలుగురి భవిష్యత్తు అందరి కన్నులకు ఆశ్చర్యం కలిగించేటట్లుగా దేవుడు స్థిరపరచునగాక. చూస్తున్న బంధువులందరూ ఆశ్చర్యపడాలి, స్నేహితులు ఆశ్చర్యపడాలి, ఇరుగు పొరుగు వాళ్ళు ఆశ్చర్యపడాలి, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపడాలి. నా దేవుడు అంతటి ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ కుటుంబంలో ప్రభు జరిగించాలి. కార్యములు అంటే దేవుడు చేసే పనులు. పిల్లలారా, దేవుని పని చాలా గొప్పదండి. దేవుని చేతి పని చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అయితే నేను అనుకుంటాను, మనం కలగజేసిన విధం అంటే మన శరీర పరిస్థితినే కాదు, మన జీవిత విధానాన్ని కూడా దేవుడు ఆశ్చర్యంగా నడిపించగలిగిన వాడు. అయితే ఏది ఏమైనా ఈ శుభరాత్రి ఎందుకో దేవుని ఆత్మ నన్ను బలంగా ప్రేరేపించిన మాట ఏంటంటే, ఏదో గొప్ప ఆశ్చర్య కార్యాన్ని ఈ రాత్రి ఇంట్లో దేవుడు ప్రారంభించబోతున్నాడండి. ఇది వరకు ఎన్నడూ జరిగిన ఒక అద్భుతాన్ని ప్రభు చెయ్యాలి అనుకుంటున్నాడండి. మనుషులందరూ ఆశ్చర్యపడేట్లుగా దేవుని కార్యములు ఏవో దేవుడు ప్రారంభించి 100% ఈ కుటుంబంలో ప్రభు జరిగించునుగాక.